హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒక్కరు. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చానండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి యూస్ఫుల్ టిప్స్, డివోషనల్ వీడియోస్, వ్లాగ్స్ అయితే ఉంటాయి. డైలీ వ్లాగ్స్ కంపల్సరీ అండి. ఇక్కడ చూడండి, ఎండాకాలం కదా, ఈ ఎండలకి మొక్కలు బాగా వడిలిపోయాయి. వీటికైతే బియ్యం కడిగిన నీళ్లు కింద వేస్ట్గా పారిపోయటం కంటే మొక్కలకు పోస్తే చాలా బెటర్ అండి. తెలియని వాళ్ళు తెలుసుకుంటారని దాదాపు అయితే అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇవన్నీ పెద్ద పెద్ద డబ్బాలండి, బయట పెట్టేశాను కడుగుదామని. ఇక్కడైతే మరొక శారీతో మీ ముందుకైతే వచ్చానండి. ఇదైతే ఒక మేడం ఆర్డర్ పెట్టుకున్నారు. అంటే ఇది రివ్యూ అండి. ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాను కదా, సో ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారు. ఆర్డర్ పెట్టింది రివ్యూ కోసం నేను వీడియో తీసుకుంటాను కదా, ఆ వీడియో క్లిప్ని యూట్యూబ్లో షేర్ చేస్తున్నాను అనమాట. సో మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, ఏదైనా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ని అయితే ఫాలోఅప్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి. చూశారు కదా, శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ట్రెండీగా అయితే ఉంది. అయితే ఎప్పుడైనా సరే మనం ఏదైనా పర్చేస్ చేసినప్పుడు ఇలా ఆన్లైన్లో కొంటే కంపల్సరీగా వీడియో క్లిప్ అయితే తీసుకోవడం చాలా మంచిదండి. అందుకోసం ప్రతి ఒక్క కస్టమర్కి మేము షేర్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి, మనం ఎంత బిజీగా ఎన్ని పనుల్లో ఉన్నా కూడా మన పర్సనల్ లైఫ్ని అయితే మర్చిపోలేం కదా. టైం టు టైం అన్నీ సెట్ చేసుకోవాల్సిందే. సో ఇంకా మార్నింగ్ అండి, ఇదైతే నిన్న వాష్ చేసిన గిన్నెలు ఉంటే అవన్నీ కూడా ఎక్కడ సర్దేసేసుకోవాలి కదా. నిన్నైతే అస్సలు లేవలేదండి. చాలా ఏందో అన్ఈజీగా ఉందన్నమాట. కానీ తప్పదు, ఇల్లు పిల్లలు అన్నీ కూడా మనము ఎంత హెల్త్ బాగోపోయినప్పటికీ కూడా టైం టు టైం అన్నీ చూసుకోవాల్సిందే కదా. మార్నింగే పిల్లలకి ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టుకోవాలి కాబట్టి ఇంకా 1 by 1 అన్ని పనులు కూడా చేసేసుకోవాలి. సమ్మర్ వచ్చేసింది అంటే చాలండి, మనం బయటికి వెళ్ళి ఎండలో పనిచేయాల్సిన అవసరం లేకుండానే మన బాడీలో ఉన్న వాటర్ లెవెల్స్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటాయి. అందుకే సమ్మర్లో ఎక్కువగా వాటర్ తాగాలి అని చెప్తూ ఉంటారు. సో అయితే అందువల్ల ఏమో తెలియదు కానీ ఎక్కువగా టైర్డ్ అయిపోతూ ఉంటాను. సమ్మర్ వచ్చిందంటే చాలండి నాకు. సో అందుకే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఓన్లీ వాటర్ అంటే వాటరే కాదండి, అది గ్లూకోజ్ వాటర్, లెమన్ వాటర్, ఏదైనా సరే లిక్విడ్ రూపంలో 4 to 8 లీటర్స్ కంపల్సరీగా తీసుకోవాలి డైలీ కూడా అని చెప్తూ ఉంటారు. సో అందుకోసమే ఎండాకాలం వచ్చిందంటే మన చెట్లు ఎలా వడలిపోతూ ఉంటాయో మనుషులు కూడా అలానే వడిలిపోతూ ఉంటారనమాట. సో సమ్మర్లో ఎక్కువగా డ్రింకింగ్ వాటర్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము దోశ, ఇడ్లీ పిండి వేయలేదండి, ఎందుకంటే హెల్త్ బాగాలేదని చెప్పాను కదా. గోధుమ పిండి దోశలు వేద్దామని చెప్పేసి ఇలా మిక్సింగ్ అయితే చేసేస్తున్నానండి. చూశారు కదండి, ఈ పిండిలో షుగర్ కానీ బెల్లం కానీ వేసేసి బాగా మిక్సింగ్ చేసేసి ఒక పావు గంట ఉంచేసి ఆ తర్వాత దోశ వేసి తింటే చాలా టేస్టీగా స్వీట్ దోశ అంటారు. అది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా పిల్లలు ఎక్కువగా ఇది లైక్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే సాల్ట్ వేసేసానండి. ఓన్లీ ఈ దోశ ప్రిపేర్ చేసి మా పిల్లలకి అయితే వేసి ఇచ్చేసాను. ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఈరోజు అయితే కర్రీ వచ్చేసి దోసకాయ పచ్చడి ముక్కలు చేద్దాం అనుకున్నానండి. అయితే దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి, చింతపండు, అంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కామను. క్యారెట్ కూడా వేసి పచ్చడి చేద్దామని ట్రై చేస్తున్నాను అనమాట. వీటితో పాటు పల్లీలు కూడా, అంటే గ్రేవీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతకుముందు ఎవరైనా ఇలా ట్రై చేయనట్లయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి. ముందుగా అయితే బాండిల్లో పల్లీలు వేయించేసుకోవాలండి. ఇవైతే డైరెక్ట్గా ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను. అయితే ఇంకా గిన్నెలో ఎందుకని చెప్పేసి మిక్సీ జార్లో వేసేసానండి, చల్లారాలి కదా అని చెప్పేసి. అదే బాండీలో ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి తగినన్ని తీసుకోండి. ఇవైతే ఘాటు తక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఆయిల్లో ఇవి కొంచెం వేగనివ్వాలి. ఇవి సగం ఎక్కువగానే వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు పెద్దవి కట్ చేసి పెట్టుకున్నానండి నేను. చూశారు కదా, ఇదే పచ్చిమిర్చిలో వేసేసుకున్నాను. ఇవి కూడా అంతే అండి, ఒక 3 minutes వేగనివ్వాలండి. ఇలా వేగినప్పుడు వీటిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా పెద్దవే కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే టమాటాలు తొందరగా మగ్గుతాయి, క్యారెట్ తొందరగా మగ్గదు కాబట్టి ఇవి కూడా ఇలా పెద్దవి కట్ చేసి పెట్టుకుంటే వీటిల్లో ఉన్న వాటర్ లెవెల్స్కి ఈ క్యారెట్ కొంచెం మెత్తబడిపోతుంది, తొందరగా మగ్గుతుంది. ఈ విధంగా ఒక 5 minutes పాటు ఆయిల్లోనే బాగా మగ్గనివ్వాలండి. అయితే ఇంతకుముందు ఎవరైనా సరే ఇలా ట్రై చేయనట్లయితే, అంటే దోసకాయ పచ్చడి ముక్కల్లో క్యారెట్ వేసి చేయనట్లయితే ఒక్కసారి ట్రై చేయండి. సో ఇలా మగ్గిన తర్వాత, చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో పల్లీలు పట్టేసి అందులోనే ఈ క్యారెట్, టమాటా, పచ్చిమిర్చి వేసేసి ఈ చింతపండు కూడా వేసేసి ఒక్కసారి మిక్సీ పట్టేసుకున్నానండి.
లాస్ట్లో దోసకాయ ముక్కలు ఉంటాయి కదా, అవి వేసేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. అయితే లోపల నుంచి మొత్తం మిక్సింగ్ అవ్వాలి కాబట్టి దోసకాయ ముక్కలు కొంచెం మెత్తగా అయ్యాయి. సో అయినా పర్వాలేదు, రోటి పచ్చడిలాగా టేస్టీగా ఉంటుంది. అదే బాండిల్ కడుక్కోకుండా ఆయిల్ వేసేసి ఇలా అయితే పోపు వేసేసుకుంటున్నానండి. ఇక్కడైతే మిక్సీ జార్లో నేను పట్టి ఉంచాను కదా, చూసారు కదండి పచ్చడి. అక్కడక్కడ చిన్న చిన్న దోసకాయ ముక్కలు అయితే కనిపిస్తున్నాయి. అయితే నేను కట్ చేసేటప్పుడే దోసకాయ ముక్కలు కొంచెం సన్నగా కట్ చేశాను. అయితే లావుగా కట్ చేస్తుంటే ఇంత మెత్తగా అయితే అయ్యి ఉండేది కాదు, కానీ చాలా టేస్టీగా అయితే ఉందండి. ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి. అసలు చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఈ పచ్చడి వావ్ అనాల్సిందేనండి. ఇది రైస్లోకే కాదు, బ్రేక్ఫాస్ట్లో ఏదైనా మనం దోశ కానీ ఇడ్లీ కానీ తింటున్నప్పుడు కూడా ఇది నంచుకొని తినొచ్చు అనమాట. గుమగుమలాడే రోటి పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇంకా మిక్సీ జార్లు ఉంటాయి కదా, అవి కూడా మనం ఏదైనా పట్టిన వెంటనే అప్పటికప్పుడే క్లీన్ చేసుకోవాలండి. లేకపోతే తర్వాత కడగొచ్చులే అనుకుంటే బ్లేడ్లకి అంటుకుపోయి ఎండిపోయి అస్సలు పోదనమాట. సో అందుకోసం ఏదైనా నేను పట్టినప్పుడు అప్పటికప్పుడే వాష్ చేసి పక్కన పెట్టేసేసుకుంటాను. సో ఇంకా మా పిల్లలకు కూడా మిల్క్ అయితే కలిపేసి ఇచ్చేస్తున్నానండి. వాళ్ళైతే పడుకొని టీవీ అయితే చూస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ ముగించేశారు కదా, వాళ్ళకి ఏముందండి, సమ్మర్ కదా, చాలా హ్యాపీ. పెడితే తింటారు, లేకుంటే ఆడుకుంటారు. ఇంకా అంతకు మించి ఏమి ఉండదు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే బెటర్ అనిపిస్తూ ఉంటుంది. ఎలాంటి బాధలు ఏమీ ఉండకోకుండా చాలా హ్యాపీ మూడ్లో ఉంటారనమాట. ఎలాంటి టెన్షన్స్ ఉండవు కదండి, వాళ్ళకేం తెలుసు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. సో ఇంకా నేనైతే పెద్ద పెద్ద డబ్బాలు ఉంటే అవన్నీ కూడా బయట వేసేసాను వాష్ చేద్దామని చెప్పేసి. ఇంకా వీటితో పాటు వాటర్ క్యాన్స్ ఉంటే అవి కూడా కడిగేస్తున్నానండి. ఎంత హెల్త్ బాగోపోయినా మన పనులు చేసుకోవడంలో మాత్రము నిర్లక్ష్యం అయితే చేయనండి. దాదాపు సాధ్యమైన వరకు నా పనులు నేను చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఈ డబ్బాలన్నిట్లో కూడా ఏదో ఒకటి గ్రాసరీ అయితే పెట్టేస్తూ ఉంటానండి. అంటే గ్రాసరీ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ ప్యాకెట్స్ సగం సగం కట్ చేసి ఉన్నాయనుకోండి, వాటిని వేరే డబ్బాల్లో వేయకోకుండా ఇలా పెద్ద పెద్ద డబ్బాల్లో పెట్టేస్తూ ఉంటాను, పిల్లల స్నాక్స్ కానీ. అయితే అవన్నీ అయిపోయినప్పుడు ఇంకా వాటిని అప్పటికప్పుడే వాష్ చేసేసుకుంటాను అనమాట. ఏదో పండగలే రావాలి అప్పుడే క్లీన్ చేసుకోవాలి అనేది అయితే ఉండదు. ఎందుకంటే డస్ట్ కనిపిస్తుంది అంటే చాలండి, ఆ గిన్నెలన్నీ బయట వేసేసి కడిగేస్తూ ఉంటాను. ఇవి ప్లాస్టిక్ కాబట్టి ఇప్పుడైతే కడిగేసి బయట పెట్టేస్తే వీటిల్లో తడి ఏమీ లేకపోకుండా మొత్తం కూడా నీట్గా ఆరిపోతుంది అనమాట. ఒక పని అయిపోతుంది కదా అనిపిస్తూ ఉంటుంది నాకు కూడా. చూసారు కదండి, ఇక్కడైతే కొంచెం ఎండ అయితే వచ్చింది. కింద ఒక పట్టా వేసేసి కడిగినవన్నీ కూడా ఈ విధంగా పెట్టేశాను. అయితే ఈ మూతలు ఇలా వారగా పెడితే వీటిల్లో ఉన్న వాటర్ అంతా కారి తొందరగా ఆరుతాయండి. కింద డైరెక్ట్గా బోర్లించకూడదు. సో ఇంకా నెక్స్ట్ అయితే ఇంట్లో పని అంతా వంట పని కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ గిన్నెలు అయితే వాష్ చేసేయాలి. అయితే స్టవ్ మీద ఈ ప్లేట్స్ ఇవన్నీ కూడా తీసి సింక్లో వేసేసి స్టవ్ కూడా నీట్గా అయితే తుడిచేసుకోవాలి. సో అయితే నేను వీక్లీ వన్స్ కంపల్సరీగా స్టవ్ క్లీన్ చేస్తూ ఉంటాను. అయితే ఈరోజు కొంచెం హెల్త్ బాగోలేదని చెప్పాను కదా, ఇంకా ఇలా జిడ్డుగా ఉన్నా కూడా నిద్ర పట్టదు. అందుకోసం అని చెప్పేసి కొంచెం వాటర్ వేసేసి నార్మల్గా తుడిచేస్తున్నానండి. అయితే దాదాపు ఎప్పటికప్పుడు నీట్గా మనం వంట చేసేటప్పుడు కూడా తుడుస్తూ ఉంటేనే ఇలా జిడ్డు మరకలు ఏమంత కనిపించుకోకుండా ఉంటాయన్నమాట. మనం చేసే ప్రతి ఒక్క పని కూడా కష్టమైన ఇష్టంగా చేసుకుంటూ పోతేనండి ఏ పనైనా సరే చాలా తేలిగ్గా ఉంటుంది. సో ఈ పని ఇప్పుడే ఫినిష్ చేయాలి, లేకుంటే ఇంకొంచెం సేపు ఆగిన తర్వాత ఫినిష్ చేయొచ్చులే అనుకుంటే ఆ పని అలాగే పెండింగ్ పడిపోతూ ఉంటుందన్నమాట. సో ఇంకా అది కష్టమైపోతూ ఉంటుంది, ఆ పని ఇంకెప్పటికీ ఫినిష్ అయితే అవ్వదు. సో చూసారు కదండి, ఇలా కౌంటర్ టాప్ అంతా నీట్గా పెట్టేసేసుకొని ఇంట్లో గిన్నెలన్నీ వాష్ చేసి పక్కన పెట్టేసేసుకున్నాను. సో ఇంకా రేపు మార్నింగ్ కోసం అని చెప్పేసి దోశ పిండికి అయితే వేసేస్తున్నాను. అయితే రేషన్ బియ్యం ఈరోజు ఇంకా ఫస్ట్ వచ్చేసింది కాబట్టి రేషన్ అయితే వచ్చేస్తాయి అనమాట. రేషన్ బియ్యం లేవు, తీసుకున్నాను. ఇంకా దోశలకైతే వేసేసానండి. రేషన్ బియ్యం లేవని చెప్పేసి ఎక్కువగా ఉప్మా ఇడ్లీ ఇట్లాంటివే చేశాను. అంటే నార్మల్ బియ్యంతో కూడా దోశలు వేయొచ్చు, ఇంకా ఫస్ట్ వచ్చేసింది కదా రేషన్ వచ్చేస్తాయి కదా అని చెప్పేసి ఇంకా వేయలేదనమాట. ఈ 2 days ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసాను. మధ్యాహ్నం లంచ్ కోసం ప్రిపేర్ చేసిన వంటలు, అలాగే సాయంత్రానికి దోశ పిండి రుబ్బుకోవాలి కదా, అన్నీ నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. దోశ పిండి అయితే ఇలా రుబ్బుతున్నానండి. ఈలోపు మిల్క్ అయితే వచ్చేసాయి, వాటిని కూడా పక్కన స్టవ్ మీద పెట్టేసేసుకున్నాను. అవి వేడయ్యేలోపు ఇది కూడా రుబ్బేసేసుకుంటాను. ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్
అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.